ఆర్ఆర్ మీడియా ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బుర్జు దగ్గర ఉన్నాం. మరి ఈ ప్రాంతంలోని అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి, ఇక్కడి ప్రజలు ఈసారి ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారు, అదేవిధంగా వారికి ఉన్న ప్రధాన సమస్యలు ఏంటన్నో తెలుసుకుంటూనే ఇక్కడ అధికారుల పనితీరు ఎలా ఉందన్నది కూడా వారి మాటల్లోనే స్వయంగా విందాం రండి. మీ పేరండి? నా పేరు బాలుడు స్వామి. బాలుడు బాలుడు. ఎక్కడ మీది? ఇది మున్సిపల్. ఏం చేస్తుంటారు? నేను సెక్రటరీ చేస్తున్నా. సెక్రటరీ. అంటే మరి ఇక్కడైతే అభివృద్ధి జరుగుతుందా? మీరు చూస్తూ ఉన్నారు కదా, కర్నూలు మీది. కర్నూలు బేదంచెల్ల మాది. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇప్పుడు సంవత్సరం అయింది ఇక్కడ వచ్చి. చూసినప్పటికీ అభివృద్ధి పనులు అప్పటికి ఇప్పటికి ఏమైనా మారాయా? ఏం మారలేదు సార్, జరుగుతున్నాయి. బాబు గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? ఏం 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 సాయం చేయాలి, ఏం చేయని పని ఆత్మీయ చేసుకుంటున్నా. ఏం చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందుబాటులో ఉండే మనిషి అంటున్నారు, అందరినీ చూసుకుంటున్నారు అన్నారు. నాకు మోకాళ్ళ నొప్పి వచ్చింది, ఎవరు పట్టించుకున్నా. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయితే వస్తుంది నాకు ఎవరు ఏం చెప్పకుండా ఉన్నారు. మోకాళ్ళ నొప్పి వచ్చి చేత కాకున్నది పని, ఏదో ఆలకాన పని చూసుకుంటున్నా. ఈ మోకాలు పింఛన్లు సార్ అప్లికేషన్ పెట్టినాము, ఇవ్వకుండా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు అని చెప్తున్నారు. అధికారులు అడిగితే ఈయన ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తున్నారు. సుమారు 4 నెలలు అయింది రాపించుకున్నాం, ఇక పట్టించుకున్నాం. ఆస్తూనే ఉన్నాం. నాకు పని చేయలేక చేత అయితే మోకాళ్ళ నొప్పి వచ్చింది, ఈ నడుము నొప్పులు, బరువు పని చేసి నిలబడు. 65 ఏళ్ళ దాటింది, 65 ఏళ్ళు ఉంటాయి. 60 అంటే పింఛన్లకి కరెక్ట్ అర్హులే కదా మీరు? కరెక్ట్ రూల్ సార్. ఉండాల్సిన పత్రాలు ఏం లేవా దాంట్లో? పత్రాలు ఉన్నాయి సార్, కార్డు, ఆధార్ కార్డు ఉంది, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బియ్యం కార్డు. అడిగినాం సార్, ఎవరు అడిగితే ఇప్పుడు ఈ నెలలో వస్తుంది, పోయిన నెలలో వస్తుంది అని ఇప్పుడు 3 నెలలే రాపించుకున్నా. ఎవరు నాకు ఏం పట్టించారు. వాళ్ళ వర్క్ ఎలా ఉందంటారు ఇక్కడ మీరు చూసిన ప్రకారం? ఎమ్మెల్యే ఎంపీల పనితీరైనా ఇక్కడ ఎవరో తెలియదు సార్ నాకు. మేము బేదంచెల్లం మాది. ఇక్కడ అప్లై చేసిన, అన్ని ఆధార్ కార్డు అన్ని రాపించిన. లేదు సార్, నేను ఒక్కనే. సార్ ఇట్లా పింఛన్ వస్తలేదు సార్. ఇది దానికి జన్మభూమి కార్యక్రమం ఎన్నాళ్ళు ఉందో సార్, అది కనుకనిగా చెప్తున్నాను సార్. చేసినాం సార్. నేను పింఛన్ రాకుండా అయిపోయింది సార్. అప్పుడు దింకపోయింది సార్. అప్పుడు దింకపోయి ఇట్లా పరిస్థితి వచ్చింది సార్, ఎవరు పట్టించుకోక అట్లా అయింది సార్. ఇప్పుడు అమ్మ నాన్న చిన్న పోయి వచ్చిపోయినారు సార్. అప్లై చేసుకున్నాను సార్, ఇప్పుడు రావటం లేదు సార్. అధికారులు జన్మభూమి కార్యక్రమంలో పెడతామన్నారు సార్, అది అంతే సార్. వస్తుందని ఆశతో ఉన్నారు సార్ కొంతమంది. వస్తుంది, అన్నీ వస్తాయి. ఆధార్ కార్డులు మొదలు అది కొంచెం ఆధార్ కార్డు నెంబర్ తప్పు పడింది సార్. పెడతా సార్. అవును సార్. అవును సార్. మీ పేరండి? రామయ్య శెట్టి. రామయ్య గారు, కర్నూలు జిల్లాలోని మరి అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనే పదమే వినిపిస్తుంది అని చెప్తున్నారు కదా అధికార పార్టీ. రోడ్ల విస్తరణ కానీ వీటి ఇదంతా బాగానే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం మారాలి. ఈ ఫుట్పాత్లు అది అంతా ఇంకా కొంచెం చేంజ్ కావాలా. ఏమంటే జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే ఏమంటే కొంచెం నిదానంగా జరుగుతూ ఉన్నాయి. కొంచెం ఇప్పటి వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉందంటారు? బాబు గారిని 4.5 ఏళ్ళు చూసాం, మరి ఆయన పనితీరు అది ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉంది, కాకపోతే ఏమంటే జనాలు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఇంకా కొంచెం ఇదిగా అప్డేట్ కావాలా జనాలు కూడా. ఏమంటే అధికారుల తీరు బాగానే ఉంది, కాకపోతే ఎవరు వచ్చినా కానీ ఇట్లే ఉంటుంది. ఏమంటే ఒకరే కంటిన్యూగా అవుతూ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది, అంతే. చేంజ్ అవ్వాలి కొంచెం అంటారా? చేంజ్ అవ్వాలి, చేంజ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు, నెక్స్ట్ బుట్ట రేణుకా గారు ఎంపీ గారు, మరి వాళ్ళిద్దరు పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు బాగానే ఉంది, బాగానే ఉంది. వెంటనే రెస్పాండ్ అయ్యే పర్సన్స్ అనేవారు రెస్పాండ్ అవుతున్నారు, కాకపోతే టీజీ ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం బాగుండింది. మరి ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు అనేసి మీ పేరు మీరు అంటున్నారు. అవును. మరి ఇప్పుడు అదే కింద ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగుతున్నారంట కదా టీజీ భరత్ గారు.
అంటే మాకు ఏమిటి టీజీ గారు భరత్ గారు బాగుంటుంది అని ఎందుకు అనుకుంటున్నాము అంటే ఇప్పుడు గతంలో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన వస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఫాదర్కి అనుభవం ఉంది కాబట్టి లోకల్గా ఏం చేయాలా చేయకూడదు అనే దాన్ని బట్టి బాగుంటుంది. అంటే ఈయన మీకంటే ఓ పరిష్కారాలు చూపే వ్యక్తిగా ఉంటాడా, లేకపోతే వాళ్ళ తండ్రి ఉన్నారు కాబట్టి అభిమానంతో వేస్తారంటారా ఆయన? అట్లనేది ఏం లేదు. వాళ్ళ తండ్రి గారు బాగా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే ముందు నుంచి కూడా నీటి సరఫరాగా కానీ బాగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బాగా చేస్తూ ఉన్నారు. తాగే నీళ్ళ గురించి కానీ దేని గురించి. వైసీపీ క్యాండిడేట్ గారు కూడా ఉన్నారు కదా. వైసీపీ క్యాండిడేట్ గురించి అంటే మనకు అంతగా ఐడియా లేదు. మనకు ఏమంటే వీళ్ళని చూసినాము, చాలా ఏళ్ళ నుంచి చేసినాం కాబట్టి మనకు తెలుసు వీళ్ళు చేస్తారు అనేది ఒక ఐడియా ఉంటుంది. ఏపీలోనైతే ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల్లోనే ముఖ్యమంత్రిగా ఎవరైనా అవ్వచ్చు. బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అంటున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం మీరు ఓన్లీ టీడీపీ కాసే ఉన్నారు అంటున్నారు. అంటే మనకు తెలిసినంత వరకు మనం చెప్తాం, కానీ మిగతా అవి వాళ్ళు కూడా కావచ్చు. అయితే మనకు తెలిసిన గతంలో జరిగింది మాత్రమే చెప్పగలము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు ఎట్లా చేస్తారనేది మనం చెప్పలేము కదా. కనీసం మీ ఆశ ప్రకారం ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా ఎవరు పర్ఫెక్ట్ అని అనుకుంటారు? ఎట్లో చెప్పలేమండి. బై ఛాన్సెస్ అన్నీ 50-50నే ఉన్నాయి ఇప్పుడు. అయితే ఈ జనసేనకు కానీ, జనసేన కంటే యూత్ ఉంది ఎక్కువ భాగము. ఇంకా ఈ వైసీపీకి అంటే యూత్ ఉంది, మామూలుగా ఈ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బాగానే చేసినాడు కాబట్టి ఆయన కూడా కావచ్చు సీఎం జగన్ గారు కూడా. పథకాలు అన్నీ అందుతూనే అంటారా ప్రజెంట్ అధికార పార్టీ టీడీపీ పాలనలో? పథకాలు అయితే బాగానే అందుతున్నాయి. కాకపోతే మధ్యన అధికారుల వల్ల కొంచెం అటు ఇటు కావచ్చు. అది కావాలంటే కూడా కొంచెం ఇంకా మారాలా. కేంద్రంలో ఏది రావాలంటారు? కేంద్రం గురించి అంత మనకు ఐడియా లేదండి. ప్రస్తుతానికి ఏ పార్టీ ఉందో తెలుసా? ఏం ప్రస్తుతానికి అయితే బీజేపీ ఉంది. బీజేపీ ఉంది. ఇంకా నెక్స్ట్ అంటే తెలియదు మనకు. ఓకే రైట్.